హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ వచ్చేసి మనము మసబ్ ట్యాంక్లో ఉన్న తెలంగాణ ఫిష్ క్యాంటీన్ దగ్గర అయితే ఉన్నాము. మన సబ్స్క్రైబర్ ఒక అతను అయితే ఇక్కడ ట్రై చేయమన్నాడు. ఇక్కడ లైవ్ ఫిష్ కూడా అమ్ముతున్నారు, అలానే క్యాంటీన్ కూడా ఉంది. ఇక్కడ మెయిన్గా ఇలా చేపల పులుసు ఫేమస్ అంట. ఒకసారి మనం ట్రై చేద్దాం. అలానే మీకు లైవ్ ఫిష్ కూడా చూపిస్తాను. ఓకే, లోపలికి వెళ్ళి చూద్దాం. లైవ్ ఫిష్ అన్ని పెట్టేశారనమాట. మనకి ఏది కావాలంటే అది కొనొస్తుంది ఇక్కడ. ఇది మొత్తము గవర్నమెంట్ వాళ్ళే అనమాట ప్రైజెస్ అవెల్లా చేసేవి. లోపలికి వెళ్ళి చూద్దాము. ఇంకా చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ప్రైజెస్ కూడా ఉన్నాయి. ఈరోజు రేట్ ఎలా ఉంది ఏదనేది ఫిష్ అని. ఇక్కడ కటింగ్ ప్రాసెస్ అంతా నడుస్తుంది. శంకరన్న అన్ని చేపలు వస్తాయి, సముద్రం చేపలు అన్ని వస్తాయి. ఏమేమి వస్తాయి ఇక్కడ చేపలు? సీ ఐటమ్ అది అంటే దాంట్లో వెరైటీస్ ఉంటాయి కదా. ఇండియన్ సాల్మాన్, వైట్ పాంప్లెట్, పండుగప్ప, మళ్ళీ వంజరం, కాకినాడ. ఇవి రవ్వు ఇట్లు ఉంటాయి అన్న ఉంటుంది. అవి ఎక్కడి నుంచి వస్తాయి? సాగర్. ఫ్రెష్ ఉంటుంది ఇప్పుడు. మీ దగ్గర ఎక్కువ సేల్ అయ్యేది ఏదన్నా? మా దగ్గర కొరమేన ఎక్కువ సేల్ అవుతుంది. కొరమేన చూపించండి. ఉంది, లైవ్ ఉంది. లైవ్ ఉందా? ఎక్కడ అన్న? వేరే వేరే కొరమేన మరేలు అంటారు. మ్యాక్సిమం లైవ్ ఇవే ఉంటాయి అన్న. ఇక డెడ్ అయితే రవ్వు, బొచ్చ అలాంటివి ఉంటాయి. పండుగ గొప్ప, రవ్వు మెయిన్గా అంటే ప్రతిరోజు ఉంటుందా? ఓన్లీ సండే? ఎవ్రీడే ఉంటుంది. మండే హాలిడే. ప్రైజెస్ కూడా గవర్నమెంట్ ప్రైస్. ఫ్రెష్ ఉంటుంది మీట్ కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. స్కిన్లెస్ మొత్తం ఇది. స్కిన్లెస్ ప్లస్ బోన్లెస్ అన్నమాట. స్కిన్ చూడండి ఎంత నీట్గా తీస్తున్నారో. నార్మల్ కటింగ్. ఇలా రమేణ టీవీలో వస్తాడు కదా, ఇలా దావా తీస్తాడు. డైలీ 100 కిలోలు అమ్ముతాం. రవ్వు ఉంటుంది, బొచ్చ ఉంటుంది, సాల్మాన్ ఉంటుంది, రొయ్యలు ఉంటాయి, ఇంకా పండుగప్ప, తిలాపీలు. రోజు 100 కిలోలు అమ్ముతాం. రొయ్యలు ఒక 30-40 కిలోలు పోతాయి. ఒక్కనే కొడతా. డైలీ 50 కిలోలు 60 కిలోలు అవుతాయి. ఇది బోన్లెస్ డైలీ ఒక 40 కిలోలు. మరలు కొరమేన బోన్లెస్. ఇది కొరమేన బోన్లెస్, ఇది స్కిన్లెస్ బోన్లెస్. ఎక్కువ అంటే కొరమేన ఎక్కువ పోతాయన్న. బోన్లెస్ స్కిన్లెస్ మా అంటే ఒక 30 కిలోలు 20 కిలోలు పోతాను అవి. ఇవంటే జర 100 కిలోలు 70 కిలోలు పోతానా కొరమేన. ఇది స్కిన్లెస్ బోన్లెస్ చేస్తున్నా. ఇది కస్టమర్ ఇట్లనే పెట్టమన్నారు. ఇలా ఇప్పుడు మీకు ఒక్క బోన్ ఉండదు. ఇలా మీకు కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఒక్క బోన్ ఉన్న ఒక చేప ఫ్రీ బోన్ ఉంటుంది. ఒక్క బోన్ లేకుండా ఉంటుంది. మీకు ఒక్క ముళ్ళు వచ్చినా ఒక్క ముళ్ళు రాదు, రానియండి. ఎందుకంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, అలా ప్రాబ్లం అవుతుంది ముళ్ళు ఉంటాయి. అందుకని ఇట్లా కొట్టించుకుంటే అలా చిన్నపిల్లలకు మంచిగా తింటారు వాళ్ళు.
ఇప్పుడు వాళ్ళ మమ్మీ డాడీ ఉంటారు వేసి ఇస్తారు, అయితే వాళ్ళు ముళ్ళు ఉంటే తినరు కదా పాపం. అందుకే ఇట్లా బోన్లే చేస్తే ఒక్క ముళ్ళు పిల్లలకు మీరు మంచిగా తినిపించచ్చు. నమస్కారం అండి. తెలంగాణ ఫిషరీస్ ఫెడరేషన్ సొసైటీస్ సంబంధించిన వ్యవస్థ ఇది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఫ్రెష్ చేపలు ఉంటాయి. ఆరోగ్యానికి హెల్త్కి ఎంత మంచిది. ఇక్కడ మిట్టు సాయి గారు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ ఫిష్లు అమ్మడం జరుగుతుంది. మనకు క్యాంటీన్ ఉంది ఇక్కడ మన పక్కకు చూస్తే. ఇలాంటి క్యాంటీన్లు 5 ఉన్నాయి మన సిటీలో. ఇంకా పెంచడానికి సిద్ధంగా ఉన్నారు వ్యవస్థ. అంటే మీరు అందరిది ఒకటి రిక్వెస్ట్ ఏంటంటే ఈ వ్యవస్థని, ఈ ఫిష్ ఫెడరేషన్ని మీరు కాపాడుకోవాలి. హెల్త్ మంచిది, మీరు వచ్చి చూసి దీనికి అది చేయాలని ఒక రిక్వెస్ట్ అంతే. దాదాపుగా హాఫ్ అన్ అవర్ నుంచి కష్టపడితే మనకైతే ఇప్పుడు దొరికిందనమాట. వెనకాల బ్యాక్గ్రౌండ్ చూడండి, క్రౌడ్ ఎలా ఉందో. ఇక్కడ తీసుకెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది. టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాము. అమ్మ చాలా అంటే చాలామంది క్రౌడ్ ఉన్నారు. మనమైతే ఒక చేపల పులుసు అండ్ వైట్ రైస్ అయితే ఆర్డర్ చేసాము. ఇప్పుడైతే టేస్ట్ చూసి చెప్తా ఎలా ఉందో. యా, చేపల పులుసు అయితే బాగా వేడిగా ఉంది. టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. మన సబ్స్క్రైబర్ చెప్పాడు ఇది తీసుకెళ్ళి నాకు హాఫ్ అన్ అవర్ పట్టింది అనమాట. టేస్ట్ ఎలా ఉందో ఏమో. టేస్ట్ వచ్చేసి లైట్గా పుల్లగా అలానే చేప ఫ్లేవర్ అయితే తగులుతుంది. ఓకే, టేస్ట్ ఏం చెవుకి ఎగలను కానీ బాగుంది. ఇప్పుడైతే చేపను అయితే తీసుకుంటున్నా. చాలా వేడిగా ఉంది అన్నమాట కర్రీ. చేప ప్లస్ రైస్ కలుపుని తింటున్నా. రైస్ తింటే ఏమనిపించింది అని చేప తింటే బాగుంది టేస్ట్. వీడియో ఎట్లా వస్తుందో ఏమో. కర్రీ అండ్ రైస్ అయితే ట్రై చేశాను. టేస్ట్ అయితే బాగుంది. మీరు కూడా ఒకసారి వచ్చి ట్రై చేయండి.